Hey guys, welcome to new vlog. ఈ vlog లో మనం 7 crore అయిన ఫ్యూచరిస్టిక్ కార్ చూడడానికి మనం వెళ్తున్నాము. ఇది కూడా మన ఏషియన్ మాల్ వరంగల్లో. And I'm so excited to go there and shoot this vlog. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. షేడ్ వానబడుతుంది మ్యాన్. చిత్రి వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్ ఎంజాయ్ లైఫ్ పండగ. యో గైస్, వర్షం మీద ఎక్కువ పడట్లేదు, నార్మల్గానే పడుతుంది. బట్ స్టిల్ ఇప్పుడు ఈ వర్షంలో పోవడం పెద్ద టాస్కే. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మ్యాటర్ ఏంటంటే మన ఛానల్లో మనం వీడియోలు ఎప్పుడో అప్పుడు అమావాస్య పిల్లలకి ఒకటి పెడతాం కాబట్టి మనకి రీచ్ ఎక్కువ రాదు. కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా. షేర్ దిస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్. ఈ బుజ్జి కార్ వచ్చేసి స్పెషల్గా కల్కి మూవీ కోసం తయారు చేశారు. అక్కడ పడేది వెనకాల మొత్తం 100 మంది జనాలు. వచ్చింది బుజ్జి, చూస్తున్నాము వచ్చి. దీని తర్వాత వెళ్ళి తింటాము బచ్చి. ఇంట్లో వాళ్ళకి అసలు తెలియట్లేదు, అతను కేవలం స్టార్ కాదు, నా ప్రపంచం ఇతను. దానికి జాగ్రత్త, ఇంటికి వెళ్ళండి. మూవీలో చూపించినట్టు ఈ కార్ ని బుజ్జి కూడా డ్రైవ్ చేస్తుంది. ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ అన్నమాట. దీని టైర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక టైర్ కి ఇంకో టైర్ కి అసలు కనెక్షనే లేదు. దీని ఒక టైర్ వెయిట్ వచ్చేసి 1 ton, ఒక్క స్విఫ్ట్ కార్ తో సమానం. దీని ఎంట్రీ వచ్చేసి ముందు నుంచి ఆయన ఎక్కడానికి ఇలా కూడా స్లైడ్ అవుతుంది. 3 wheeler వెహికల్ అండ్ దీని వెనక టైర్ మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని చూస్తుంటే రాకెట్ ని బేస్ చేసుకుని తయారు చేసిన ఫీలింగ్ వస్తుంది. యాక్సిల్ లేకుండా ఎలా తయారు చేశారు భయ్యా. అవుటర్ పార్ట్ అంతా ఫైబర్, లోపల అంతా మెటల్ వాడారు. ఇది 3 wheeler వెహికల్ అయినా దీని సస్పెన్షన్ చాలా డిఫరెంట్ ఉంది. లారీ సస్పెన్షన్ వాడారనుకుంటా. ఫ్రంట్ టైర్స్ కి కూడా సస్పెన్షన్ ఉంది. ఇటు సైడ్ కున్న చిన్న బాక్స్ లో దీంట్లో బ్యాటరీస్ ఉన్నాయి చార్జ్ చేసుకోవడానికి. ఇది ఎగ్జాస్ట్ కోసం. ఇందులో నుంచి నైట్రో వస్తుంది. ఇది వచ్చేసి దాని హ్యాండ్ లో ఉన్న మోటార్స్. దీని టైర్ అంటారా బండ్ అంటారా. అండ్ దీని బ్యాక్ సైడ్ ట్రంక్ లో పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉన్నాయి. ఒకవేళ ఓలా స్కూటీ లాగా బ్యాటరీ పెళ్లిపోతాయని చెప్పేసి ఫైర్ ఎక్స్టింగ్విష్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి దీని ఎలక్ట్రికల్ పార్ట్. ఇక్కడ నుంచి దీనికి ఛార్జింగ్ అవుతుంది. టైర్ ఎంట్రా ఎంత టిల్ట్ అవుతుంది, బైకర్స్ కార్నర్ లో టర్న్ తీసుకున్నట్టు. ట్రైన్ కున్న పెద్ద పెద్ద సస్పెన్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చివరికి దీనికి హైడ్రాలిక్స్ ఉన్నాయి. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 45 km/h. ఈ పార్ట్ ఏంటంటే స్టీరింగ్ తిప్పితే ఇక్కడ నుంచి టైర్ తిరుగుతుంది. ఇప్పుడున్న లగ్జరీ కార్స్ కి అండ్ ఫ్యూచర్ లో రాబోయే కార్స్ కి 2 seats ఎందుకుంటాయి తెలుసా? ఎందుకంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు ఉండరు, లోన్లీగా చచ్చిపోతారు కాబట్టి. కాసేపు అక్కడే ఉన్న కల్కి టీం మెంబర్ తో కొంచెం కాన్వర్సేషన్ చేశా. ఇంతకీ ఇతను ఎవరో తెలుసా? నాకు కూడా తెలియదు. ఇంటికి వచ్చి కొన్ని వీడియోస్ చూసాక తను ఎవరో అర్థమైంది. ఎవరు అది? నా బాడీ ఏమైపోయింది? 2898 లో వన్ ఆఫ్ ది టఫెస్ట్. ఇతనే అన్నమాట తను. పంపించట్లేదు.